హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఐటెం ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనమైతే స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కళాయి పెట్టేశానండి. దాంట్లో ఆయిల్ పోసేసి ఆనియన్స్, మిర్చి కొంచెం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. చూసారు కదా, కరివేపాకు కూడా వేసాము. దీంట్లో అవి కాస్త మగ్గిన తర్వాత సోయా సాస్ వేసుకున్నానండి. సోయా సాస్ వేసిన తర్వాత టమాటా సాస్ వేస్తున్నాము. ఇది కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. సోయా సాస్ కాస్త తక్కువగా వేసుకోవాలి. చూసారు కదా, టమాటా సాస్ కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం కాస్త కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ఇలా కలిపేశాను. కాస్త మగ్గిపోతుంది ఇది. నేను మిర్చీలు తక్కువగా వేసానండి, మరీ స్పైసీగా కాకుండా. నెక్స్ట్ దీంట్లో కారం కొద్దిగా వేస్తున్నానండి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో గరం మసాలా కూడా వేసేసాను. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను ఎగ్గును వేయించి పెట్టేశానండి. చూసారు కదా, ఇలా కావాలంటే పెద్ద ముక్కలుగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. నేను కాస్త చిన్నగా చేశాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్గును వేయించుకొని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దీంట్లో అంతా కలిపేశాను. ఆ స్పైసీ అంతా దాన్ని పట్టడం కోసం కాస్త కలుపుకున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించి పెట్టిన నూడిల్స్ని దీంట్లో వేసుకోవాలండి. మనం వేసిన తర్వాత దీన్నంతా దానికి పట్టే విధంగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయటైతే ప్లేట్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుందండి. ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఓకే అండి, నెక్స్ట్ నేను ఫైనల్గా దీంట్లో మనం మసాలా వేసానండి, నూడిల్స్ మసాలా. తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసాను పైన. కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కొత్తిమీర. ఇలా లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలి. ముందే వేస్తే అదంతా మగ్గిపోయినట్టు అవుతుంది. ఈ విధంగా వేసాను. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూసారు కదా, చుట్టూ ఆనియన్స్ డెకరేట్ చేశాను. ఆనియన్స్ నిమ్మకాయతో చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది. చాలా టేస్టీగా వచ్చిందండి. కంపల్సరీ మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లోనే హెల్దీ ఫుడ్ని ఇవ్వండి. ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదండి, చాలా యమ్మీగా ఉందండి. చూస్తుంటేనే మనం ఆనియన్స్తో లెమన్తో మిక్స్డ్గా తినేస్తే సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, మీరు కూడా ఎగ్ నూడిల్స్ ట్రై చేస్తారు కదా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.